భాగానికి చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినాలన్నీ నా దేవ మీరు ఎంతగానో కాచి కాపాడి నిరకల చేతులు భద్రపరిచిన దేవ ఇంతవరకు సజీవులకు ఉంచినందుకు నీకు వందనాలయ్యా. నువ్వెంతైనా గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. మా పట్ల, మా కుటుంబం పట్ల, సంఘం పట్ల నా తండ్రి మీరు ఎన్నో మేలు ఉపకారాలు చేసిన మా కన్న తండ్రికి మేమేమిచ్చి కూడా తెచ్చినా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నా మేము ఎలా తప్పించుకోవాలి మాకు దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ 40 రోజులు పాస్ కూడుకున్నాయన మూడు ప్రారంభించి ఎంతవరకు కూడా నా ప్రభావ మీరు ఎంతగానో బిడ్డలతో మీరు ఉంటున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రతి కూడికను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డకి ఇచ్చిన ఆశను బట్టి నీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డకి ఇచ్చిన తలంపులను బట్టి నీకు వందనాలయ్యా. ఏ బిడ్డ ఆశతో వస్తుంది ఆయన, ఏ బిడ్డ తలంపులతో వస్తుంది ఆయన మాకైతే తెలియదు. ప్రతి తలంపులు ఎరిగిన దేవుడు అయ్యా, ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడు ఆయన. నీ అందు భయభక్తులు కలిగి వచ్చింది నీ దేవుడు కావిరి పంచుతాను వాగ్దానం దేవానికి వందనాలు ఆయన. మమ్మందరం చుట్టూ నీ కాపుతున్నందుకు నీకు వందనాలు. అనేక బిడ్డలు మీరు నడిపిస్తున్నావయ్యా, అనేక బిడ్డలు మీరు తీసుకొని వస్తున్నావు ఆయన. ఏమిచ్చి కూడా నీ రుణము తీర్చలేవు. ఇంత గొప్ప దేవుడు మాకు తండ్రి, నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రము చెల్లించుకున్నాను అయ్యా. కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డల ఆశలన్నీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతిదీ మీరు నెరవేర్చే దేవుడు నాయన. మంచి సార్ ప్రార్థన మందిరం కుటుంబం అంటే నాయన అయ్యా, ప్రార్థన ఎన్నో అద్భుతాలు చేసే గొప్ప దేవుడు. మంచి పనులకు మీరు వాడుకుంటున్నట్టు గొప్ప దేవాన్ని అయ్యా. మా సంఘం ఎత్తబడే సంఘం ఉండాలని అయ్యా తన బిడ్డలందరూ ఆశపడుతున్నారా. ఆశలన్నీ మీరు నెరవేర్చే దేవుడు అయ్యా. మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకున్నారా. మేము ఇంకా పాపము ఎండగల నా తండ్రి మమ్మల్ని మీరు ప్రేమించవునైనా. నీ ప్రేమ మేము ఇవ్వగలము తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నామైనా. ప్రేమని, ఐక్యతని, సమాధానమునైనా అయ్యా తగ్గింపు జీవితాన్ని మాకు దయచేయాలైనా. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండమంటున్నానైనా, శ్రమాగుణము కలిగి ఉండమంటున్నానైనా, మీరు నేల మట్టుకు తగ్గించుకోమంటున్నానైనా. అట్టి కృప మాకు కావాలి నా ప్రభా. అయ్యా అట్టి ప్రేమ మాకు కావాలి నాన్న. ఒకరి పట్ల ఒకరు భారం కలిగి ప్రార్థించబడి ఒకరి సమస్యలో పారిభాగస్లో ఉంటారు. నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నానైనా. అయ్యా చేసిన మేలు ఉపకారాలకు బట్టి నీకు వందనాలు అయ్యా. మీరు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు మా కోసం మీరు భరించింది దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ కూడికి అంతట్లో మీరే తోడుకుంటున్నాను నాయన. రావాల్సిన బిడ్డలు నడిపించాలి నాయన. వచ్చిన బిడ్డలందరినీ సాధించుకోండి నాయన. ఇంకా మా ఆత్మీయతలు దానికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. నీ శక్తిని, నీ బలాన్ని దయచండి నాయన. బిడ్డల చావులు ముందుకు సాగిపోతున్నట్టు నాయన. బిడ్డలు ఏది ఆశిస్తున్నారు మెరుగున దేవుడు నాయన. నీకు తెలియకుండా ఏది కూడా లేదు నాయన. మీరు ఆశ కలిగిన ప్రాణాన్నయ్యా తృప్తిపరచండి గొప్ప దేవుడు అయ్యా. నీకు వందనాలయ్యా. ఇంకా ఈ నూతన సంవత్సరం నాయన నూతన తలంపుతో, నూతన ఆలోచన బిడ్డలకు మీరు దయచేయండి. రంగం పట్ల నీ ఉద్దేశం ఏమయ్యిందో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము. మనసులుగా మా తలంపులు కాదు, మా మాటలు కాదు నాయన, నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తానికి మేము లోబడి ఉండటానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇది నువ్వు కూడా అంతట్లో మీరే మాకు తోడుగానండి. మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.